హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టగానే మీరైతే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అందుకంటే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి ఒక గవర్నమెంట్ సంస్థ మనకి అసిస్టెంట్ మేనేజర్ లేదా HRMకి సంబంధించి అఫీషియల్‌గా 19th ఏప్రిల్ నాడు రిలీజ్ చేసిందండి ఈ నోటిఫికేషన్. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ పోస్ట్‌లకి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చండి. ఇది కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఓపెనింగ్ డేట్స్ కూడా ఉన్నాయి. 20th ఏప్రిల్ నుంచి 10th మే ఈ లోపు అయితే ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ క్యాండిడేట్స్ ఈ పోస్ట్ కానీ సెలెక్ట్ అయితే వాళ్ళకి బేసిక్ పే అనేది స్టార్టింగ్ 40,000 నుంచి అయితే ఉంటుందండి. దాంతో పాటుగా మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇస్తారు. దాంట్లో వేరియబుల్ డిఏ అని చెప్పి ఇచ్చారండి. HRA డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పి కూడా ఇచ్చారు. దాంతో పాటుగా మనకి లీజ్ రెంట్ ఉంటుంది కదా, సో అవి కూడా ఇస్తారు వీళ్ళే. తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇస్తారంట. మొబైల్ ఫోన్ ఎక్స్పెన్సెస్, లిబరల్ మెడికల్ ఇంక్లూడింగ్ ఇండోర్ మెడికల్ బెనిఫిట్స్, సో ఇలా మనకి పెన్షన్ స్కీమ్, గ్రాట్యుటీ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ కూడా ఇస్తారని చెప్పి కంపెనీ రూల్స్ ప్రకారం ఇచ్చారండి. అంటే మనకి ఇంచుమించు మంత్లీ 40,000 అండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ కలుపుకొని 70,000 దాకా హ్యాండ్కి అయితే వస్తాయి. సో మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఇండియా వైజ్ ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఈ కంపెనీస్ ఇండియాలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ రాష్ట్రంలో అయినా పోస్టింగ్ అనేది ఉండొచ్చు. అంటే ప్రాజెక్ట్స్, ఆఫీసెస్ బట్టి అని చెప్పి ఇచ్చారు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వచ్చే అప్లికేషన్స్ బట్టి ఉంటుందండి. 100 కంటే ఎక్కువ అప్లికేషన్స్ కానీ వచ్చాయి అంటే మీకు వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మార్క్స్ ని పర్సంటేజ్ గా తీసుకుంటారు. అంటే ఓవరాల్ గా 100% కి తీసుకుంటారు అనమాట. ఆ 100% లో ఫస్ట్ 20% వెయిటేజ్ అనేది సో ఇలా అయితే ఇచ్చారండి. అబోవ్ 75% కానీ వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ 20 మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా 70% అండ్ 75% మధ్యలో కానీ ఉంటే 15 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. 65% 70 మధ్యలో ఉంటే 10 మార్క్స్ అనేవి కేటాయిస్తారండి. 60 అండ్ అబోవ్ అప్ టు 65% అయితే 5 మార్క్స్ అనేవి కేటాయిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి అయితే మనకి మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ఇదైతే 80%కి వెయిటేజ్ అనేది తీసుకొని దాని ప్రకారంగా అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళ క్రైటీరియా రీచ్ అయ్యి ఉంటారో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళే పంపిస్తారండి మెయిల్కి. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూఆర్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలండి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫీజు కూడా మీరు డీడీ ద్వారానే తీయాలి. ఆ డీడీ కూడా మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేయబుల్ అట్ న్యూఢిల్లీ ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాలి. అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి నోటిఫికేషన్లో. ఆ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. సో లాస్ట్కి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అదైతే మీరు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీపించుకోవాలి. జెరాక్స్ తీపించుకున్న తర్వాత మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాని మీద మీరు సైన్ చేసి ఇక్కడైతే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండాలి. ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వారైతే అది క్లిక్ చేసేసి లేదా ఇక్కడ రాసేయండి సరిపోతుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే మీరు సర్టిఫికేట్ ఉంటుంది కదా అదైతే మీరు ప్రొవైడ్ చేయాలి. JNK డొమకైల్ అయి ఉంటే మీరు ఈ పీరియడ్లో ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఉండాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ మ్యారేజ్ స్టేటస్, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అయితే రాయండి. సో రిలేషన్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ IRCONలో వర్క్ చేస్తున్నారా? ఒకవేళ ఎస్ అయితే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. నేమ్, డెసిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, రిలేషన్షిప్ అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, రెగ్యులరా, కాంట్రాక్ట్ సర్వీస్ కావాలి అంటే సర్వీస్ కాంట్రాక్టా, డెప్యూటేషనా, టెన్షరా, సో ఇలా అడుగుతున్నారు. టిక్ అయితే చేసేసేయండి సరిపోతుంది. రిలీజియన్, వెదర్ బిలాంగ్ టు మైనారిటీ, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే ఇవ్వండి. నేమ్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్గనైజేషన్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళైతే ఈ ఫిల్అప్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ ప్రెజెంట్ వర్కింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్, డిమాండ్ డ్రాఫ్ట్ తీసుంటారు కదా అప్లికేషన్ ఫీజ్ది, ఒకవేళ అప్లికబుల్ అయిన వాళ్ళు అంటే యూఆర్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు
బ్యాంక్ నేము, డేట్ అంటే ఏ టైంలో తీశారు అని చెప్పి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, అది కూడా ఇవ్వాలి. కరెస్పాండెన్స్ అడ్రసెస్ ఇవ్వండి. మీ డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ అయితే ఇచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. సో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలండి. డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్. సో ఇలా అయితే ఇవ్వాలండి. మార్క్స్ మీకు ఎంత మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో మై టోటల్ లెంత్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి, సో 2 years అని చెప్పి మెన్షన్ చేసి 7 months అండ్ మై కరెంట్ పే స్కేల్ సిటీసీ దేర్ అని చెప్పి ఎంతైతే అంత సిన్స్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. ఒకవేళ లేకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి ఫ్రెషర్స్ అయితే. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఈఆర్పి ప్రొఫిషియన్సీ అని చెప్పి అడుగుతున్నారు. అండ్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఇలా ఇచ్చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ పైన సైన్ అయితే ఇవ్వండి. డిక్లరేషన్ దగ్గర మీ డేట్, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ రాసేయండి, సరిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ ని ఏ అడ్రస్ కి పంపించాలి పోస్టల్ ద్వారా అని చెప్పే ముందు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తారు కదా, ఆ రిసిప్ట్ వెనకాల మీరు మీ నేము, పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ రాసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటాచ్ చేయాలండి. అండ్ దాంతో పాటుగా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటుగా. 10th మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అండ్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్ షీట్స్ ఉంటాయి కదా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్కి సంబంధించి అవి. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండి. దీంతో పాటుగా ఎన్ఓసికి సంబంధించి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నమాట. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, గవర్నమెంట్కి సంబంధించిన పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో అన్ని ఒక ఎన్వలప్లో పెట్టి ఆ ఎన్వలప్ పైన మీరు అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం విఐడిఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 09/2024. సో అలా రాసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారండి, ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. జాయింట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్ట్రిక్ట్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ 110017. ఈ లొకేషన్స్కి అయితే మీరు పోస్టల్ ద్వారా రెగ్యులర్ పోస్ట్ కానీ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో వీళ్ళైతే అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ఎంకి సంబంధించి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ హెచ్ఆర్, పర్సనల్, ఐఆర్, పిఎం అండ్ ఐఆర్ విత్ నోట్ లెస్ దెన్ 60% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటుగా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది యాడ్ అండ్ బెనిఫిట్ అవుతుంది. మనకి ఓవరాల్గా 6 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. ఒకటి 2 వచ్చేసరికి యూఆర్ కేటగిరీ వాళ్ళు, 2 వచ్చి ఓబీసీ, 1 వచ్చి ఎస్సీ అండ్ 1 వచ్చి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. మనకి 40,000 నుంచి 1,40,000 దాకా వస్తాయండి మంత్లీ అనేవి. సో ఇదండి ఓవరాల్గా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్.